జామకాయ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం జామకాయ ముక్కలు వేసుకుందామండి. అంటే ఈ జామకాయలు ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, ఇలాంటి జామకాయ ఉండాలి అని? అవునండి, దీంట్లో గింజలు ఎక్కువ ఉండొద్దు. ఓహో, ఒకవేళ గింజలు ఎక్కువ ఉన్నాయంటే తీసేసేయచ్చు. ఓకే. ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, తినొచ్చు హ్యాపీగా. కాయ ఇలా పరంగా కాకుండా కూరగాయతో తిన్నా టేస్ట్ బాగుంటుంది. దీనిలో ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. కారం ఎక్కువ పడుతుందండి. ఓకే, 2 స్పూన్స్ కారం అండి. ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఎక్కువ రోజులు అయితే ఉండదండి, 2 to 3 days. అప్పటికప్పుడు చేసుకొని తింటాను. అంతే అండి, ఇన్స్టెంట్గా చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. వర్షం పడే టైంలో వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ ఎక్సలెంట్గా ఉంటుంది. కసకసలాడుతూ జామకాయ ముక్క. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు. ఇందులో కొంచెం మెంతి పిండి, కొంచెం ఆవపిండి అండి. ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే, మనం పేరులోనే ఉంది కదా ఆవకాయ అని, ఆవపిండి ఎక్కువ వేసిన ప్రాబ్లం ఏమి ఉండదండి. వేడి చేస్తుంది అంటారు కానీ టేస్టే ఇదండి అసలు. ఇది కలుపుతున్నా అండి. ఓకే, నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయ వేద్దాము. వెల్లుల్లిపాయని ఏం చేద్దామంటే అండి, కొంచెం క్రష్ చేసి వేద్దాం. ఓకే, అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా పట్టిద్దాం. ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి ఆ ఫ్లేవర్ వెంటనే తెలియడం కోసం క్రష్ చేసేద్దాం. ఓకే, ఓకే అండి. సరే, ఇదిగోండి దంచుకుంటా. ఓకే అండి. ఇదిగండి వెల్లుల్లిపాయలు కొంచెం, ఇవి కొన్ని ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం క్రష్ చేస్తున్నాండి, వేసేస్తున్నాండి. ఓకే, ఓకే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇది పల్లి ఆయిల్, వేరుశనగ నూనె అండి. ఆవకాయ అంటేనే పల్లి ఆయిల్తో చేస్తాం కదా, అది కొంచెమే వేస్తున్నా అండి. ఓకే, ఇది కలవడం కోసం ఇప్పుడు కొంచెం వేసాను. సో ఇక మీ చింతలపూడి విషయానికి వచ్చేసరికి దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయండి? ఫేమస్ టెంపుల్స్ అంటే చిన్న తిరుపతి అంటామండి, ద్వారకా తిరుమల. ఇది బాగా ఫేమస్ టెంపుల్. తర్వాత కొన్ని చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి అండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనకి తిరుమలలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే అండి. ఓహో, వాడపల్లిలో ఏంటంటే ఓన్లీ 7 ప్రదక్షిణలే అండి. 7 ప్రదక్షిణలు, ఒక కోరిక కోరుకొని 7 వారాలు వెళ్ళాలి, ఖచ్చితంగా జరుగుతుందండి. అంత నమ్మకమైన, బాగా ఫేమస్ అయింది. మీకు నెరవేరే ఏమన్నా? మేము వెళ్తున్నామండి. ఓకే, ఎన్ని వారాలు అయినాయి మీకు? మాకు 6 weeks అయిపోయినాయండి. లాస్ట్ వీక్ ఒకటి బ్యాలెన్స్. అవునవునండి. అంటే కోరిక తీరిన తర్వాత మనం వెళ్ళి ప్రదక్షిణ మొక్కు తీర్చుకోవాలా, లేదంటే? మొక్కు అంటూ ఏం లేదండి, మనము వెళ్తాం కదా, వెళ్ళిన దగ్గర నుంచి 7 weeks లో మనకి అనుకున్నది అవుతుంది, కన్ఫామ్ గా తీరుతుందంట. ఓకే, పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా వస్తారు, జాబ్స్ కి, జాబ్ లేని వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. కొన్ని వేల మంది వస్తారండి, వందలు కూడా కాదు. అంత బాగా ఫేమస్ టెంపుల్. అసలు రష్ లేని టైం అంటూ ఉండదేమో? అవునండి, అయితే సాటర్డేస్ ఎక్కువ ఉంటదండి, మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఓన్లీ సాటర్డేస్ మాత్రం ప్రదక్షిణలు చేయాలి. ఓకే, స్వామిని దర్శించుకోవాలి అంటే సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే వెళ్ళొచ్చండి. ఇంకా ఇలాగ 7 వారాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకెలానో తప్పదు కాబట్టి ఆ క్రౌడ్ నుంచి తప్పించుకోవడం అవ్వదు. ఫ్రైడే నైట్ 12 నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి ప్రదక్షిణ చేయడం. కొన్ని వేల మంది కానీ లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు, అంత బాగా క్రౌడ్ కూడా బాగా ఉంటుంది. పెద్ద విశాలంగా ఉంటుంది మొత్తం అంతా కూడా. విశాలం అంటే బాగా కాదు, పర్వాలేదు. కానీ జనం తిరుగుతుంటే మనం నడవక్కర్లేదండి, ఆటోమేటిక్ గా వాళ్ళే తోసేస్తారు. మనం తాలింపు వేసి అది కలపాలండి. ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో. ఇప్పుడు తాలింపులు వేద్దాం కొంచెం. పోపు దినుసులు వేసుకున్నాము. అవునండి, ఇందులో మనము ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పోపు, ఆయిల్, లెమన్ పిండుదామండి. వేడిగా ఉంటుంది కదా ఆయిల్, అప్పుడు చేదొచ్చేస్తుంది.
అవును. కొంచెం వేడి తగ్గిన తర్వాత లెమన్ పిండామనుకోండి దానికి కొంచెము పుల్ల పుల్లగా తీగా కారం కారంగా బాగుంటది. ఇది వెంటనే తినచ్చా? దీనికంటే కాస్త time తినొచ్చండి, ఇవ్వాలా? అలా ఏం అవసరం లేదు, Okay. తినేసేయచ్చు. చేసుకోవడం తినేయడం ప్లేట్ లో పెట్టేయడం అంతే. అవునవునండి. ఇప్పుడు కొంచెం ఇంగు పౌడర్ వేస్తున్నా అండి. ఓకే శారద గారు, నూనె కూడా మనకి చల్లారింది. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఆయిల్ ఇందులో వేసేసుకుందామండి. ఇది కలిపేద్దాం. ఇది కలిసింది కదండి. అవును. దీంట్లో లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే లెమన్ పిండాలి. కొంచెం ఆ పులుపు ఒకటే మిస్ అవుతుంది అనిపిస్తుంది, దాంతో అది కూడా తీరిపోతుంది. అవునండి. సో రెడీ అయిపోయినట్టే మన జామకాయ ఆవకాయ. అవునండి. ఇది ఇచ్చేసేయండి. ఓకే. కొత్త ఒకే టేస్ట్. ఏమంటారు, ఆవపిండి ఇంకా పల్లి వెల్లుల్లి ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది. ముక్కు దగ్గర పెట్టుకున్నాను కదా. వావ్, రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం చక్కగా ఈ జామకాయ ఆవకాయని రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. జామకాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జామకాయ 1, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మెంతి పిండి 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, వేరుశనగ నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నిమ్మకాయ 1. జామకాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జామకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, మెంతి పిండి, ఆవపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఇంగువ వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. తర్వాత ఈ పోపుని జామకాయ మిశ్రమంలో వేసి నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జామకాయ ఆవకాయ రెడీ.